గ్రామీణ వ్యవస్థ కుంటుపడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి దఫా బోధన్ డివిజన్ నిజామాబాద్ జిల్లాలో, రెండవ దఫా నిజామాబాద్ డివిజన్, మూడో దఫా ఆర్మూర్ డివిజన్లుగా ఎన్నికలు నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా 6 డివిజన్ కేంద్రాలు ఉన్నాయి. మొదటిగా కామారెడ్డి, అదేవిధంగా బోధన్ డివిజన్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సిద్ధం చేస్తారు. మరోవైపు ఎల్లారెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ, దాంతోపాటు ఇటు ఆర్మూరు, నిజామాబాద్ డివిజన్లు 2-3 దఫాల్లో కొనసాగనున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 14 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా మహిళా ఓటర్లే అధికంగా ఉండడం ప్రధానం. మహిళలే ఈ తీర్పు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మనం ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి ఏమేమి పత్రాలు కావాలనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి వచ్చి వారికి సంబంధించిన ఎవరైనా సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉన్న డ్యూస్ అని, అంటే ఇల్లు ట్యాక్స్, నల్ల బిల్లు, వీటన్నింటి కూడా క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి ప్రక్రియనే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితిని ఓటర్లు తాము పోటీ చేసే క్రమంలో పూర్తిగా ఇక్కడ కూడా ప్రభుత్వానికి డ్యూ లేకుండా ఉండే విధంగా చూసుకునేందుకు ప్రధానంగా సాగుతుంది. ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు, అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియకు కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో కొనసాగేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇక్కడ ఉన్నారు. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇక ఒక క్లస్టర్గా ఏర్పడేది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొనసాగిస్తున్నారు. మనం ఇక్కడ ఎన్నికల అధికారి ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి వారిని అడుగుదాం. ఇక్కడ ఏ గ్రామానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ప్రభుత్వం అయితే ఎన్నికల క్లస్టర్కి సంబంధించి ప్రధానంగా నియమించింది. ఇక్కడ ఆర్ఓ గారు వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ఇది ఈ రోజే స్టార్ట్ అయింది సార్. 27వ తారీఖు నామినేషన్లు తీసుకోవడం అనేది 27 నుండి 29వ తేదీ 5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటాము. 30వ తేదీ నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ 30వ తారీఖు మేము ప్రకటించడం జరుగుతుంది. ఏమైనా అప్పీల్స్ ఉంటే 1వ తారీఖు అప్పీల్ చేసుకోవచ్చు. 2వ తారీఖు అప్పీల్ వరకు, 2వ తారీఖు సాయంత్రం వరకు అప్పీల్స్ అన్నీ కూడా డిస్పోజ్ అవుతాయి. దాని తర్వాత 3వ తారీఖు ఎవరైనా అభ్యర్థులు డిస్పోజ్ చేయదలుచుకుంటే విత్డ్రాల్ చేసుకోదలుచుకుంటే కనుక విత్డ్రాల్ చేసుకోవచ్చు. మన ఈ నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి సంబంధించి ఇది జాన్కంపేట్ విలేజ్, పెద్ద విలేజ్, 14 వార్డ్స్ ఉన్నాయి. ఈ ఒక్క జాన్కంపేట్ విలేజ్కి సంబంధించినటువంటి నామినేషన్లు మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం ప్రభుత్వ ఆదేశానుసారంగా. ఇప్పటి వరకు మనము నామినేషన్ పత్రాలు వివిధ అభ్యర్థులు తీసుకొని వెళ్ళారు, కానీ ఇంకా నామినేషన్లు సమర్పించడం అనేటువంటిది జరగలేదు. వచ్చినటువంటి నామినేషన్లని మనం టైం టు టైం తీసుకోవడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఉంది. 100 మీటర్స్ రేడియస్లో ఎవరు ఉండకూడదు అనేటువంటి నిబంధన కూడా మనకుంది. దాంతోపాటు ఒక అభ్యర్థి మనకు నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు 3 అభ్యర్థులను మాత్రమే మనం ఇక్కడ లోపలికి అనుమతిస్తున్నాము. పోటీ చేసేటువంటి అభ్యర్థి, దాంతోపాటుగా 2 ప్రతిపాదకులు, వాళ్ళని మనము లోపలికి అలో చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలు, దాంతోపాటు వాళ్ళు ఏమేమి తీసుకురావాలి అనేటువంటిది కూడా వాళ్ళకి అవగాహన మనం కల్పించి పంపించడం జరుగుతూ ఉంది. సో ఫుల్ ప్లెడ్జ్గా అన్ని పత్రాలు తీసుకొని రావాల్సిందిగా వాళ్ళని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు నామినేషన్ వేసేందుకు ముందుగా పత్రాలు తీసుకొని వెళ్తారు. ఆ నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పత్రాల్లో ఏమేమి జత చేయాలని ముందుగా వివరిస్తారా వారికి? వాళ్ళకి చెప్తున్నాం సార్ ఏమేమి కావాలి అనేటువంటిది. ప్రధానంగా నామినేషన్కి సంబంధించి 3 ఫామ్స్ ఉన్నాయి. నామినేషన్ ఫామ్ 3 అనేటువంటిది, 2 సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయి, అవి కూడా నింపుకొని తీసుకురావాలని చెప్తున్నాం. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ అది కనుక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వార్డు కావచ్చు లేదా సర్పంచ్కి సంబంధించినది అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలని చెప్తున్నాం. అదేవిధంగా పంచాయతీ నుంచి నోట్ డ్యూ సర్టిఫికేట్లు, నామినేషన్ ఫీ, తర్వాత చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు నింపుకొని తీసుకురావడానికి అనుకూలంగా వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది. అయితే జనరల్ పోస్టులో సర్పంచ్గా పోటీ చేసేవారు, వారు ప్రధానంగా జనరల్ అనేసరికి కామన్గా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వారికి కూడా సర్టిఫికేట్ అవసరం? వారికి అవసరం లేదు సార్. అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు.
ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీలో రిజర్వ్డ్ క్యాండిడేట్ కనుక పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఫీజులో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సగం డిపాజిట్ ఉంది కాబట్టి సగం అమౌంట్ డిపాజిట్ ఉంది కాబట్టి దానికోసం సర్టిఫికెట్ అడుగుతున్నాం. అంతకు తప్పితే వేరే ఏం లేదు. ప్రధానంగా సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తికి ఎంత డిపాజిట్ తీసుకుంటారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉంటుంది, వార్డు సభ్యులకు ఎంత ఉంటుంది? సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళకు 2,000 రూపాయలు డిపాజిట్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 1,000 రూపాయలు, వార్డు మెంబర్లకు 500, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు మనం నామినేషన్గా గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది, నామినేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది సార్. మొదటి దఫా ఏ రోజు ఎన్నికలు నిర్వహిస్తారు, రెండవ దఫా ఏ రోజు ఉంటుంది, మూడవ దఫా ఏ రోజు? మనకు సంబంధించి మన నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్ అండ్ నవీపేట్ మండల్ మొదటి విడతలో ఉన్నాయి. 11వ తారీఖు ఎన్నికలు మన ప్రాంతంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసాం. నామినేషన్ పత్రాలు ఇప్పటికే చాలామంది తీసుకెళ్లారు. నామినేషన్ అయితే దాఖలు చేయాలి. నామినేషన్ తీసుకెళ్లిన వ్యక్తులందరికీ కూడా ప్రధానంగా మేము అన్ని వివరాలు అందిస్తున్నాం. వారు ఏదైతే 3 రకాల ఫామ్స్ ఉంటాయి, అందులో ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి 2 ఫామ్స్ వాళ్ళు స్వతహాగా సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రధానంగా చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఆ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఎన్నికల అధికారి. పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు ఇప్పటి అయితే నామినేషన్ పత్రాలే తీసుకెళ్లారు, కానీ ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 రోజుల పాటు నామినేషన్లు ఉంటుంది కాబట్టి చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.